హాయ్ ఆల్. ఇప్పుడే నెట్‌ఫ్లిక్స్‌లో రీసెంట్‌గా స్ట్రీమింగ్‌కి వచ్చిన 'సింగిల్ పప్ప' అనే సిరీస్ చూసా. సిరీస్ ఎలా ఉందంటే, సిరీస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మంచిగా మనల్ని నవ్విస్తూ ఒక మంచి మెసేజ్ ఇచ్చారన్నమాట. చాలా బాగుంది. ఈ సిరీస్‌లో ఒక మంచి మెసేజ్ ఉందన్నమాట. ఎవ్వరు పర్ఫెక్ట్ పేరెంట్స్ అనేవాళ్ళు ఫస్ట్‌లోనే ఎవరు ఉండరు. కొంతమంది ఇమ్మెచ్యూర్ అయి ఉండొచ్చు, ఇర్రెస్పాన్సిబుల్ అయి ఉండొచ్చు స్టార్టింగ్‌లో. కానీ ఒక చైల్డ్ పుట్టిన తర్వాత వాళ్ళతో కలిగే ఆ ఎమోషనల్ బాండింగ్ అనేది అండ్ వాళ్ళ మీద మనం చూపించే ఎఫెక్షన్ కానీ, వాళ్ళ కోసం వీళ్ళు పెట్టే ఎఫర్ట్సే వాళ్ళని బెస్ట్ పేరెంట్స్‌గా మారుస్తదనమాట. దీంట్లో ఏంటంటే మనకి సింపుల్‌గా ఒక మెయిల్‌ని తీసుకొని చూపించారు అది. అదైతే చాలా బాగుందన్నమాట. సో, ఈ సిరీస్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. మస్ట్ వాచ్ సిరీస్ మాట. దీంట్లో మనకు ఒక 32 ఇయర్స్ యంగ్ అబ్బాయిని చూపిస్తారన్నమాట. తినేంటంటే పెళ్లి చేసుకుంటాడు, పిల్లలు కందామండి. కానీ తను ఒప్పుకోదన్నమాట. కానీ మనోడు ఏంటంటే చాలా అబ్సెస్డ్‌గా ఉంటాడు. నాకు ఎలాగైనా పిల్లలు కావాలి, నేను వాళ్ళని మంచిగా చూసుకుంటా, మంచిగా పెంచుతా అని చెప్పి ఇలా ఉంటాడనమాట. సో, వాళ్ళకి డివోర్స్ అయిపోతది. నార్మల్ అయిపోతాడు. మనోడు సింగిల్ అయిపోతాడు. తర్వాత ఒక రోజు ఏమవుద్దంటే మనోడు కార్ బ్యాక్ సీట్‌లో ఎవరో ఒక చిన్న పిల్లాడిని పెట్టేసి వెళ్ళిపోతారనమాట. సో, ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. అందరిని కన్విన్స్ చేసి వీడిని ఎలాగైనా అడాప్ట్ చేసుకోవాలి అది ఇది అని అనుకుంటాడన్నమాట. వాళ్ళ పేరెంట్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ ఎవ్వరు సపోర్ట్ చేయరన్నమాట స్టార్టింగ్‌లో. ఎందుకంటే మనోడు కొంచెం ఇర్రెస్పాన్సిబుల్‌గా, కొంచెం చిల్ పర్సన్ అనమాట. సో, వీడు చిన్న పిల్లాడిని సరిగ్గా చూసుకోలేడని చెప్పి అనుకుంటారన్నమాట. దానికి తోడు ఎవరైతే మనోడికి ఓకే చెప్పాలో అడాప్షన్ కోసం, ఆ ఆఫీసర్‌తో కూడా మనోడు చిన్న గొడవ పెట్టుకుంటాడు. కొంచెం నెగెటివ్ ఇంప్రెషన్ అనేది క్రియేట్ చేసుకుంటాడనమాట. ఈ ఆఫీసర్‌ని అండ్ వీళ్ళ పేరెంట్స్‌ని, వీళ్ళ ఫ్రెండ్స్‌ని, వీళ్ళ ఫ్యామిలీని అందరిని ఎలా కన్విన్స్ చేసి ఆ బాబుని ఎలా అడాప్ట్ చేసుకున్నాడో అండ్ ఎలా చూసుకున్నాడో అన్నది స్టోరీ మాట. కమ్ టు పాజిటివ్స్. మన మెయిన్ లీడ్ యాక్టర్ అనమాట. వావ్! ఏం చేశాడో భయ్యా! తనైతే చాలా కూల్ అండ్ కంపోజ్డ్‌గా ఉంటాడు. కొంచెం ఇర్రెస్పాన్సిబుల్‌గా ఉంటాడు గానీ పర్సన్ చాలా లవబుల్‌గా, హ్యూమర్‌గా ఉంటాడనమాట. సూపర్ ఉంటది. తన కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుందన్నమాట. ఎస్పెషల్లీ తెలుగు డబ్ అయితే అదిరిపోయింది. చాలా నవ్విచ్చాడు. మంచిగా చేసాడన్నమాట యాక్టింగ్. తన క్యారెక్టర్ ఆర్క్ కూడా ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ చాలా బాగుందన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే క్యూట్ లిటిల్ బాయ్ అన్నమాట. ఆ చిన్న పిల్లోడు కూడా చాలా బాగా చేశాడు. వాడు ఏంటో అన్ని ఫ్రేమ్స్‌లో నవ్వుతూనే ఉంటాడన్నమాట. ఎక్కడ ఏడవడు. అదైతే చాలా బాగా అనిపించింది. వాడి చుట్టుపక్కలంతా చాలా జరుగుతూ ఉంటది. కానీ మనోడు ఏం ఫరక్ పడదన్నట్టుగా ఎవరి దగ్గర పడితే వాడి దగ్గరికి అలా వెళ్ళిపోతూ ఉంటాడు. చాలా కూల్‌గా ఉంటాడన్నమాట ఆడు కూడా. ఈ సిరీస్‌ని ఫ్యామిలీతో సహా అందరూ కలిసి చూడొచ్చు. మస్ట్ వాచ్ సిరీస్. చాలా బాగుంది. అస్సలు మిస్ అవ్వద్దు. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.